Hey guys, this is Madhav from trickslearning.com. సో ఈరోజు మనం చూడబోయేది మీకు ఎవరైనా ఎవరికైనా చెప్పారా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని? సో అది నిజమే. సో కొంతమంది కాదనుకుంటారు. సో అది నిజమే. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ గో టు ప్లే స్టోర్ క్లిక్ చేద్దాం. సో ప్లే స్టోర్ దగ్గర ఇక్కడ టాస్క్ బగ్స్, సో ఇక్కడ వచ్చింది చూసారా టాస్క్ బగ్స్. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ చూసారా ఫ్రీ పేటిఎం క్యాష్ అండ్ రీఛార్జ్. సో దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ అండ్ యాక్సెప్ట్. సో ఇది వచ్చి 4.41 MB ఉంది. సో వన్స్ ఇది ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇదే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది అన్నమాట మన ఫోన్లోకి. సో చూసారా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయింది కదా. సో ఓపెన్ అని క్లిక్ చేద్దాం. సో ఓపెన్ అని క్లిక్ చేసిన వెంటనే మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో టాస్క్ బాక్స్ అనేది నేను కూడా ఆల్రెడీ ట్రై చేశాను, అలాగే అమౌంట్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం, స్టార్ట్ నౌ. సో మనం ఆల్రెడీ రిజిస్టర్ అవ్వకుండా ఉంది. సో కొత్త న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ వాళ్ళ నెంబర్ టైప్ చేద్దాం. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ప్రోమో కోడ్ ఆర్ రిఫరల్ కోడ్. సో మీ ఫ్రెండ్ అని మీకు ప్రోమో కోడ్ ఇచ్చి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పారనుకోండి. సో వాళ్ళ ప్రోమో కోడ్ ఇక్కడ ప్లేస్ చేస్తే వన్స్ మీరు ఇన్స్టాల్ అయ్యి ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంత అమౌంట్ అని వస్తుంది అన్నమాట. సో ఓకే. సో మీ నెంబర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మీ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది ఇప్పుడు. సో వన్స్ ఆటోమేటిక్గా మీకు SMS వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇదే కన్ఫర్మ్ చేసుకుంటుంది. మీరు ఏవి OTP నెంబర్ కొట్టవలసిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక చిన్న పాపప్ కనబడుతుంది. సో ఈ పాపప్ ఏంటంటే ఈ టాస్క్ బాక్స్ రోజు ఒక కాంటెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇవాళ కాంటెస్ట్ చూసుకుంటే 1000 రూపీస్ 5 యాప్స్ డౌన్లోడెడ్ టుడే. సో ఇవాళ మనం 5 యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనం కూడా 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా యాప్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే యాప్స్ చూడండి, జోపర్, జబాంగ్. సో ఇక్కడ చూసారా మనకి ప్రతి యాప్లోనూ ఒక్కొక్క డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి. సో ఇలా దీన్ని పట్టుకుని డ్రాగ్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది మీ విండో. సో ఇప్పుడు చూసారా సో ఇందులో ఒక యాప్ ఇన్స్టాల్ చేద్దాం. సో 360 సెక్యూరిటీ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో దీనికి ఎంత వస్తుంది, మనకి 7 రూపీస్ వస్తుంది. సో అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి. సో క్లిక్ ఆన్ బటన్ బిలో, గో టు ద ప్లే స్టోర్. సో ఈ బటన్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట. సో మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఏ యాప్, సో మీకు యాప్ అనేది రాదు. ఓకే. సో గెట్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. సో చూసారా ప్లే స్టోర్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయింది. సో ఇక్కడ చూసారా 360 సెక్యూరిటీ. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేద్దాం, యాక్సెప్ట్. సో ఇప్పుడు అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఓపెన్ అని క్లిక్ చేద్దాం యాప్ ఓపెన్ చేయడానికి. సో వన్స్ ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఏదైతే ఇన్స్టాల్ చేసామో అది ఓపెన్ అయింది. సో 360 సెక్యూరిటీ. దీన్ని కొంచెంసేపు యాప్ బ్రౌజ్ చేద్దాం. సో బ్రౌజ్ చేసాంగా. సో జస్ట్ మినిమైజ్ చేద్దాం దీన్ని. అలాగే టాస్క్ బాక్స్ రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి, రిఫ్రెష్ అవుతుంది. సో మన యాప్ ఏదైతే ఉందో దాంట్లోకి ఒకసారి మళ్ళీ వెళ్దాం. సో టిక్ వచ్చింది కదా, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు యాప్ అనేది వెరిఫైయింగ్ చేసుకుంటుంది. సో మన యాప్ ఓపెన్ చేస్తాం. సో వన్స్ యాప్ వెరిఫై చేసుకున్న తర్వాత మన ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది యాడ్ అయిపోద్ది ఇక్కడ. సో 2 రూపీస్ ఉంది కదా. సో యాప్ కాస్ట్ ఎంత అయితే ఉందో అంత ఇక్కడ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్టోరీస్. సో స్టోరీస్ వచ్చి మనకి కొన్ని ఇక్కడ స్టోరీస్ కనబడతాయి. సో ఈ స్టోరీ మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఒక 5-6 మెంబర్స్ అలా చూస్తే మనకి 2 రూపీస్ వస్తాయి అన్నమాట షేర్ చేయడం వల్ల. సో నెక్స్ట్ వచ్చి ఫామ్స్. సో ఫామ్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ డీటెయిల్ బటన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారన్నమాట. ఆ ఫామ్ ఫిల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అంత అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను కదా
కాంటెస్ట్. సో డైలీ కాంటెస్ట్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చి చూస్తే మై బక్స్. సో మై బక్స్లో 2 రూపీస్ ఉన్నాయి. అలాగే ఎంబీ వచ్చి 53 ఎంబీ ఉంది. సో వన్స్ ఇది 20 రూపీస్ కనుక చేరితే సో మనం డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదు మీరు పోస్ట్ పెయిడ్ వాడితే సో ఇక్కడ మేక్ ఫ్రీ పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మన బిల్ అనేది పే చేయొచ్చు. సో నెక్స్ట్ పేటిఎం. సో మనం డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకోకుండా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే జస్ట్ పేటిఎం దాని మీద క్లిక్ చేస్తాం. సో మనకి ప్రస్తుతానికి 20 bucks లేవు కాబట్టి ఇది ఆప్షన్ పనిచేయదు. సో వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓకే చేస్తే మీకు ఈ 20 రూపీస్ ఆటోమేటిక్గా మీ పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.